నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. ఈ మండిపోతున్న ఎండల్లో చల్లగా ఉండాలని మనందరికీ అనిపిస్తుంది కదా, కానీ అందరూ ఏసీ పెట్టించుకోలేరు. ఒకవేళ పెట్టించుకున్న కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని అనుకుంటున్న వాళ్ళకి ఒక చక్కటి ఆప్షన్ అండి సింఫనీ జంబో ఎయిర్ కూలర్ అనమాట. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, 7 సంవత్సరాల నుంచి మేము వాడుతున్నాము. ఎంతో లాభం పొందాం దీనివల్ల. ఇంట్లో ఏసీ ఉన్నట్టే ఉంటుంది, కానీ కరెంట్ బిల్ మాత్రం ఒక ఫ్యాన్ తిరిగితే వచ్చినంత వస్తుందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఉపయోగపడుతుంది. మంచిగా ఈ సమ్మర్కి అందరికీ ఉపయోగపడే వీడియో అండి. కూలర్ గురించి చక్కటి రివ్యూ అనమాట. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వేసవకాలము ఒక 3 నెలలు ఉండి పోవట్లేదు కదండి. జూను జూలై వర్షాలు పడినా కూడా విపరీతమైన ఒక్కపోత అలా ఉంటుంది కదా మనకి సెప్టెంబర్ వరకు. అప్పటి వరకు కూడా ఈ కూలర్ చక్కగా ఉపయోగపడుతుంది. చక్కగా లోలో పెట్టుకుని కాసేపు ఏసీ లాగానే కట్టేస్తే ఇల్లంతా చల్లబడిపోయి ఉంటుందండి. నిజం అనమాట. మనకి ఏసీ లేదు అన్న ఫీలింగ్ రాదు. అన్నిటికన్నా ఏంటంటే ఏసీ ఉన్నా కూడా మనకి వేలల్లో కరెంట్ బిల్ వస్తుంది కదా, దీనికి ఆ ప్రాబ్లమే రాదు. నార్మల్గా ఒక ఫ్యాన్కి ఎంత కరెంట్ కాలుతుందో అంతే కాలుతుంది, కుదిరితే దానికన్నా తక్కువే కాలుతుందండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చక్కగా అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇది మేము ఇన్ని సంవత్సరాల నుంచి వాడాం కాబట్టి ఎలా మెయింటైన్ చేస్తే దానివల్ల మనం ఎన్ని బెనిఫిట్స్ పొందొచ్చో అన్నీ చెప్తానండి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ కరెంట్ బిల్ అవ్వకుండా ఏసీ లాంటి సౌకర్యాలు ఇంట్లో పొందాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియోని చక్కగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పాను కదా, ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు. చక్కగా 7 ఏళ్ల నుంచి వాడుకుంటా దానివల్ల చాలా లాభం పొందాం కాబట్టి, అలాగే మీలో కొంతమంది అయినా కొనుక్కోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే చాలా చాలా మెయిన్ థింగ్, ఎవరైనా కూడా ఈ కూలర్ ఆన్ చేసి ఒక అరగంట 30 గంట ఇక్కడ పడుకున్న తర్వాత మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుద్దంటే బయట ఎండలు మండిపోతున్నాయి, ఇది వేసవకాలం అన్న ఫీలింగు పోతుందండి. బయట ఫుల్గా మబ్బులు పట్టేసి బీభత్సంగా చల్లబడిపోయి వాతావరణం అంతా వర్షం పడుతుంటే మన ఇంట్లో ఎలా ఉంటుంది, చలేసిపోతున్నట్టు వణుకొచ్చేస్తున్నట్టు సేమ్ అలా అయిపోద్దండి. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కూలర్ కంపెనీ పేరు సింఫనీ జంబో అండి. అంటే సింఫనీ కంపెనీల్లో అన్ని సైజులు అలా అవైలబుల్గా ఉంటాయి కదా. మన ఇంటికి మనది చిన్న రూమా పెద్ద రూమా, మన ఇంటికి సూటబుల్గా ఉండేదేదో మనం చూసుకుని చెక్ చేసుకోవాలి. ఓవరాల్గా ఏంటంటే మేము వాడే దాని గురించి నేను చెప్తున్నాను. సింఫనీ జంబో అండి, ఇదిగో చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చి దీని కింద అంటే ఇది మేము కొని దగ్గర 7 years దాటిపోయి 8th year అండి ఇప్పుడు. సో ఇలా వస్తుంది. కిందేమో ఇదిగోండి ఇలా స్టాండ్ వస్తుంది అనమాట. మేము బేస్ కోసము అలా పెట్టాము, స్టాండ్ ఏమీ ఇదవ్వకోకుండా అనమాట. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఇలా రావట్లేదులేండి. కింద స్టాండ్ అనేది రాకుండా చక్కగా స్ట్రైట్గా ఉంటుందండి కొత్త మోడల్ అయితే. మాకు ఆల్రెడీ ఇంట్లో ఏసీ ఉందండి. మేము కొత్త ఇల్లు కట్టుకుని ఏసీ పెట్టించుకోకముందు ఈ కూలర్ కొన్నామండి. ఇదిగోండి మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి అది ఏసీ కనిపిస్తుందా మాది బెడ్రూమ్లో. బట్ ఏంటంటే నేను ఎక్కువగా అంటే విపరీతంగా డే అండ్ నైట్ ఏసీ ఆన్ చేస్తే మనకి కూలింగ్ బాగానే ఉంటుంది, కానీ ఇది అంత న్యాచురల్గా ఉన్నట్టు నాకు అనిపించదు. పైగా మెయిన్ థింగ్ ఏంటంటే కరెంట్ బిల్ అండి. కరెంట్ బిల్ చాలా వస్తుంది కదా, మనము ఈ ఎండల్లో రోజంతా ఏసీ వేసుకుంటే కరెంట్ బిల్ చాలా వస్తుంది. నాకు అది అస్సలు ఇష్టం ఉండదండి. మాకు ఏసీ పెట్టించక ముందు ఈ కూలరు ఎలా కొనుక్కున్నాం కదా, దాని కన్వీనియంట్ ముందు ఏసీ వద్దులే అని అనుకున్నాం. కానీ మా బాబాళ్ళు గోల్ చేసి మేము కొత్తగా ఇల్లు కట్టుకున్న తర్వాత ఇలా ఫిట్ చేయించారండి. ఈ బెడ్రూమ్లో ఎవరైతే పడుకుంటారో ఆ టైంలో ఏసీ వేస్తాము. ఓవరాల్గా అయితే లైన్గా 4 గదులండి. టీవీ ఉన్న రూమ్ అనమాట, టీవీ ఉన్న రూము. సో అందుకు మేము ఈ రూమ్లో ఇలా సెట్ చేయించుకున్నాం. ఎక్కువగా అందరం టీవీ చూస్తూ ఉంటాము, ఈ రూమ్లో ఉంటాము. సో అందుకు మేము ఇలా సెట్ చేయించుకున్నామండి. పైగా ఎందుకనంటే ఇక్కడ కూలర్ ఆన్ చేస్తే ఇది అన్ని రూములకి కూలింగ్ వస్తుందండి. అది ఎలాగో మీకు ఇప్పుడు చెప్తానమాట. అంటే ఈ వేసవకాలంగా ఉన్న టైంలో ఏంటంటే ఎర్లీగానే వంట అది కంప్లీట్ చేసేసి నేనేం చేస్తానంటే అదిగోండి మెయిన్ డోర్ ఉంది కదా, ఈ మెయిన్ డోరు
క్లోజ్ చేసేస్తానండి. మెయిన్ డోర్ వేసేస్తే ఏంటంటే మనకి బయట నుంచి వచ్చే హీట్, వేడి గాలి అనేది ఇంట్లోకి రాదు. ఓకే, ఎప్పుడు కూడా కూలర్ అనేది మనము వీలైనంత వరకు అంటే మన ఇంట్లో ఉన్న కన్వీనియంట్ని బట్టి ఇలా బయటకు ఉండేలాగా చూసుకోవాలి. ఇదిగో మీరు చూస్తున్నారా, మా డోర్ తెరిసింది, మా సందు వస్తుంది అనమాట. అది సందులోకి ఉండేటట్టుగా మేము ఏర్పాటు చేసుకున్నాము. అలా ఉంటే ఏంటంటే మనకి బయట ఉన్న చల్లటి గాలిని కూలరు చక్కగా లాక్కుంటుందండి. ఇది అందుకే మేము ఇంత చక్కగా చల్లదనాన్ని పొందుతున్నాం అనమాట. అలా కన్వీనియంట్ చూసుకోండి. లేదంటే ఏంటంటే కిటికీ ఉన్నా పర్వాలా, మనకి చక్కగా బయట ఉన్న గాలిని, ఇది ఎంత వేడి గాలి అయినా సరే, అంటే వేసవకాలం వేడిగా వస్తుంది కదా గాలి, ఆ గాలిని కూడా దీంట్లో మనం వాటర్ పోస్తాం కాబట్టి మనకి ఆ వాటర్లో నుంచి చల్ల గాలిని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఇది మెయిన్ వైపు కదా, ఇదిగోండి సైడ్, అటు సైడు ఇటు సైడు వెనక వైపు ఇలాంటి చేపలు ఉంటాయి అన్నమాట, అంటే ప్యాడ్స్ అన్నమాట. ఇది మనకి గడ్డిలాగా ఉంటుందండి. మనం వాటర్ పోస్తాం కదా, ఆ వాటరు ఈ గడ్డిని చక్కగా తడిపేస్తుంది అనమాట. వట్టి వేళ్ళు చేపలు మనము వేడి నుంచి రక్షణ పొందటానికి మనము బాల్కనీస్లో అట్లా హ్యాంగ్ చేసుకుని తడుపుతాం కదా, తడిపితే బయట నుంచి వచ్చే వేడి గాలి ఆ చేపల్లో నుంచి మనకి చల్లగాలి రూపంలో మనకు వస్తుంది. సేమ్ ఈ కూలర్ కూడా అంతే అనమాట. ఇదిగోండి, ఇది వాటర్ పోసే ప్రొవిజన్ అనమాట లోపల. దీనిలో ఉన్న అడ్వాంటేజెస్, ఇది ఎలా మనం యూజ్ చేసుకుంటే చక్కగా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది, పైగా మనకి ఏసీ లాంటి చల్లదనాన్ని ఇస్తా, ఇంకా కరెంటు బిల్ ఎక్కువ రాకుండా, ఒక రూమ్కే పరిమితం కాకుండా అన్ని రూమ్స్కి చల్లదనాన్ని ఎలా స్ప్రెడ్ చేస్తుందో చెప్తానండి. మనము స్ట్రైట్గా కావాలి అంటే ఈ రూమ్లో ఉన్న వాళ్ళకే గాలి రావాలి, దీని ఎదురుగుండానే మనకి ఒక మంచం ఉంది, గాలి రావాలి అని అనుకుంటే బ్లేడ్స్ ఇలా ఉంచేసుకుంటే చాలండి. అంటే స్ట్రైట్గా అనమాట, స్ట్రైట్గా ఉంచుకుంటే చాలు. లేదా మనము స్వింగు కూలు అంటే అన్ని గదుల వైపుకి స్ప్రెడ్ అవ్వాలి ఈ కూలర్ గాలి అని అనుకుంటే, రూమ్ అంతా చల్లబడాలంటే ఇలా పైకి పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి బ్లేడ్ ఇవి ఉన్నాయి కదా, ఈ బ్లేడ్స్ పైకి పెట్టుకోవాలి. సపోజ్ మనం ఇక్కడ ఫుడ్ తింటున్నాము, రూమ్ అంతా చల్లబడాలి, కింద కూర్చున్న వాళ్ళకి కూడా రావాలి అనుకోండి, ఈ హాఫ్ని పైకి పెట్టుకుని, ఇదిగోండి మధ్యలో ఒక బార్డర్ అనమాట, ఈ కింద రెక్కలు ఉంటాయి కదా, వీటిని ఇలా కిందకి పెట్టుకోవాలి. వీటిని కిందకి పెట్టుకుంటే పైనవి పైకి, కిందకి పెట్టుకుంటే కింద కూర్చున్న వాళ్ళకి, కింద పడుకున్న వాళ్ళకి కూడా గాలి వస్తుంది, పైన వాళ్ళకి కూడా బెడ్ మీద ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా గాలి వస్తుంది అనమాట. అర్థమైందా మీకు? అంటే ఏంటంటే ఓవరాల్గా ఒక రూమ్లో ఉన్నప్పుడు ఆ రూమ్లో ఒకవేళ కింద పడుకున్నా, మంచం మీద పడుకున్నా, ఎక్కువ మంది మనుషులున్నా, రూమ్ అంతా బాగా స్ప్రెడ్ అవ్వాలి గాలి అనుకుంటే ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మనము ఫ్యాన్ అయినా ఏదైనా మీడియం ఇలా పెట్టుకుంటాం కదా, లో, మీడియం, హై, అలా దీనికి కూడా అలా ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి తక్కువ గాలి కావాలంటే లో, కొంచెం మీడియంగా కావాలంటే మీడియము, హై కావాలంటే హై అనమాట. అంటే ఇలా మనం ఇలా తిప్పుకోవడమే. ఎంత కావాలంటే ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్. మేము ఎప్పుడు కూడా మాకు చాలండి, లోలో ఉంటేనే చల్లగాలి అదిరిపోతుంది అనమాట. ఒకవేళ రూమ్లో ఎక్కువ మంది ఉన్నారు అని అంటే, ఎక్కువ మంది ఉంటే మనకి గాలి ఎక్కువ కావాలి, అప్పుడు మనకు కావాల్సిన ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది అర్థమైందా మీకు? ఇక నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి కూల్ కావాలి అంటే చల్లగా ఉండాలి అని అంటే ఓన్లీ ఈ రూమ్లోనే మనము ఉన్నాము అందరం ఈ రూమ్లో అనుకుంటే జస్ట్ చాలండి, కూల్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. లేదు ఈ రూమ్లోనే చాలామంది ఉన్నాము, మనకి ఈ రూమ్ కాకుండా ఇటు పక్కన ఉన్న రూమ్స్, అటు పక్కన ఉన్న రూమ్స్ అన్నిటికీ గాలి స్ప్రెడ్ అవ్వాలి అనుకుంటే స్వింగ్ కూల్ అనమాట. అంటే ఏంటంటే ఇలా ఈ ఆప్షన్ పెట్టినప్పుడు ఇందులో మనకి రెక్కలు ఉంటాయి కదా, మన ఫ్యాన్కు ఉన్నట్టే కూలర్కి లోపల రెక్కలు ఉంటాయి, ఆ రెక్కలు తిరుగుతూ ఉంటాయి. ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా లోపల మీరు చూస్తున్నారా, ఇదిగో ఈ బ్లేడ్స్ ఉన్నాయి కదా, ఇవి అటు ఇటు అటు ఇటు అంటే స్వింగ్ కూల్ అనమాట. ఇలా ఊగుతూ ఉంటాయి అనమాట. అవి ఊగుతున్నప్పుడు ఆ చల్లగాలి ఇటువైపుకి వెళ్తుంది, ఇటువైపుకి వెళ్తుంది. జస్ట్ లైక్ ఏంటంటే మనము మన పాతకాలంలో టేబుల్ ఫ్యాన్ ఉంటే టేబుల్ ఫ్యాన్ని ఆల్టరేషన్ పెట్టుకుంటే అది అన్ని వైపులో తిరుగుతుంది చూసారా, సేమ్ అలాగనమాట.
అలా చక్కగా అన్ని వైపులకు తిరుగుతుంది. నేను మీకు ముందే చెప్పాను కదా మా ఫ్రంట్ డోర్ వేసేస్తానని. అలా వంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో వేడిగా ఉన్నప్పుడు కదా, వంట అయిపోయినాక అలా ఫ్రంట్ డోర్ వేసేస్తే ఏమవుద్దంటే స్వింగ్ కూలు సెట్ చేసేసి నేను నా పనులు చేసుకోవడం, మిగిలిన పనులు అలా చేసుకునే లోపు చక్కగా రెక్కలు ఇలా ఇలా అంటూ ఉంటాయి. గాలి ఇటువైపు రూమ్కి ఇటువైపు రూమ్కి వెళ్తుందండి. నేను మోస్ట్లీ నైట్ టైం తప్పితే ఏసీ ఏవన్నమాట. ఒకవేళ ఆ రూమ్లో ఎవరైనా పడుకున్నా కూడా ఏసీ ఆన్ చేయాల్సిన పని లేకుండా ఆ రూమ్ కూడా కూల్ అయిపోతుంది. ఓకేనా? ముందు నేను దీనికి వాటర్ ఎలా పోయాలి ఏంటి అనేది చెప్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చక్కగా అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఇది నేను చెప్పాను కదా, ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు. చక్కగా 7 ఏళ్ల నుంచి వాడుకుంటా దానివల్ల చాలా లాభం పొందాం కాబట్టి, అలాగే మీలో కొంతమంది అయినా కొనుక్కోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని చేస్తున్నానండి. అంటే దీనిలో వాటర్ పోసుకోవాలండి. ఇది మీ అందరికీ తెలిసిందే. కాకపోతే నేను ఇన్నాళ్ళ నుంచి వాడుతున్న దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, వాటర్ అనేది రెగ్యులర్గా మార్చేసుకోవాలండి. అంటే ప్రతిరోజు వాటర్ మార్చుకోవాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, కూలరు వాటర్ పోసుకుని అబ్బా పిచ్చి వాసన వస్తుంది అని చెప్పేసి కూలర్లో స్ప్రేలు చల్లటం, అంటే సెంటులు లాంటివి చల్లటము, మంచి సువాసన వచ్చాయి అవన్నీ చేస్తారు కదండి. అవేమీ అక్కర్లేదండి. మనకి ఏసీ లాంటి చల్లదనం రావాలి, ఎటువంటి వాసన రాకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా 2 పూట్ల, అంటే మనం బాగా కనుక కూలర్ డే అంతా ఆన్ చేసే ఉంచుతాము అనుకుంటే పొద్దున మార్చుకోవాలి వాటరు, నైట్ టైం మనం పడుకునేటప్పుడు కూడా మార్చుకోవాలి. లేదు అంత బాగా వాడట్లేదు అనుకుంటే డే టైము పాత నీళ్ళన్నీ బయటికి వదిలేసేసి ఫ్రెష్గా కొత్త నీళ్ళు పట్టుకోవాలి. సరే, నీళ్లు పట్టుకోవడానికి మనకి ఇదండి ప్రొవిజను. ఇదనమాట. దీంట్లో నుంచి మనం నీళ్లు పోయాలి. బట్ మేమేంటంటే ఇది పెద్దగా యూస్ చేయమండి. సందులోకి పెట్టామని చెప్పాను కదా, నీళ్లు నిండిందో లేదో కూడా మనకి ఇది తెలుస్తుంది. ఇది చూపిస్తుంది అనమాట. ఇలా కొంచెం 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 పైకి వెళ్ళి ఇది మొత్తం తెల్లగా అయిపోతే ఓకే, మనకి వాటర్ అనేది ఫుల్ అయిపోయింది అని తెలుస్తుంది. అయితే మేమేం చేస్తామంటే, ముందు వైపు పట్టుకోవాలంటే ట్యాప్ పెట్టుకునో లేదంటే మగ్గుతోనో నేను చూపించిన ఈ ప్లేస్లో నుంచి మనం వాటర్ పోసుకోవచ్చండి. 2 వైపులా ప్రొవిజన్ ఉంటుంది. ముందు వైపు వాటర్ పోసుకోవచ్చు, వెనక వైపు కూడా పోసుకోవచ్చు. వాటర్ మాత్రం కంపల్సరిగా వీలైనంత వరకు ప్రతిరోజు మార్చుకుంటేనే మనకి చల్లటి గాలి, ఫ్రెష్ గాలి, ఎటువంటి వాసన లేని గాలి. అంటే కూలర్ అంటే అబ్బా వాటర్ మార్చుకోవాలి లేదంటే వాసన వస్తూ ఉంటుంది, ఇలాంటి ఫీల్ చాలామందికి ఉంటుంది కదా. అసలు ఆ ఫీల్తోనే నేను చాలా కాలం కూలర్ కొనలేదండి. కాకపోతే ఆ ఫీలింగ్ తప్పని ఈ సింఫనీ జంబో నిరూపించిందండి. ఎలాగంటే ప్రతిరోజు కూడా మేము మార్నింగ్ ఏం చేస్తామో మీకు చూపిస్తామండి. వెనక వైపుకు తీసుకెళ్తాం, మీకు వీడియో చూపిస్తాను. ఇదిగోండి, ఇది వెనక పోర్షను. మేమేం చేస్తామంటే చక్కగా ఒక పైప్ పెట్టేసుకుంటామండి, ట్యూబ్ అనమాట. మాకు సందులో ఒక ట్యాప్ ఉంది, ఆ ట్యాప్కి పైపు కనెక్షన్ ఇచ్చేసి చక్కగా ఏం చేస్తామంటే ఈ చాప అంతా తడిసేలాగా చక్కగా ఆ పైప్ని ఇలా 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 పెట్టేస్తామన్నమాట. వాటర్ ఈ చాప అంతా తడుపుతా పోసేస్తాము. చాపలో నుంచి లోపలికి వెళ్ళిపోయి స్టోర్ అయిపోతాయి వాటర్. ఎక్సెస్ అయిపోయింది, ఇది నిండిపోయింది అని అనగానే మనకి దీంట్లో నుంచి వాటర్ బయటకు వస్తాయండి. ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో నుంచి వాటర్ బయటకు వస్తాయి. ఇక్కడ సందంతా ఏమీ ఆగమవకుండా ఇక్కడ ఒక బకెట్ లాంటిది పెట్టేసుకుంటాము. ఎక్సెస్ వాటర్ ఇలా రాగానే ఓకే, మనకి కూలర్ ట్యాంక్ అనేది చక్కగా ఫుల్ అయిపోయింది కదా అనేసి మేము ట్యాప్ కట్టేస్తామండి. మీకు ముందే చెప్పాను కదా, ఇంట్లో ఉంచుకునే కన్నా విండో దగ్గర కానీ లేదంటే చక్కగా మనకి ఇలా మాకులాగా అవకాశం ఉంటే, సందు లాంటిది ఉంటే సందులోకి బయట పోర్షన్ వచ్చేటట్టుగా పెట్టుకోండి. అలా అయితే ఏంటంటే చక్కగా ఇలా ఓపెన్గా ఉన్న ప్లేస్లో నుంచి గాలి వస్తూ ఉంటుంది కదా, ఆ గాలిని చక్కగా ఈ చేపల్లో నుంచి ఈ కూలర్ రెక్కలు ఉంటాయి కదా అవి పీల్చుకుని చక్కగా మనకి చల్లగాలిని మనం వాడుకునే వైపుకి వదులుతుందండి. ఇదే అనమాట దీని అడ్వాంటేజ్. అందుకనే చెప్తున్నాను, ముందు వైపు మీకు మార్చుకునే వీలుంటే, అంటే మీకు రూమ్లోనే పెట్టేశాము కూలరు, సందు లేదు ఏమీ లేదు, లేదా కిటికీ దగ్గర పెట్టాము అని అనుకుంటే చక్కగా కిటికీలో నుంచి వెనక వైపు వాటర్ పోసుకోండి. లేదు అని అనుకుంటే ముందు వైపు నుంచి పోసుకున్నా పర్వాలేదు. కానీ మస్ట్ అండ్ షుడ్గా పొద్దున సాయంత్రం 2 పూట్ల వాటర్ మార్చుకోవాలండి. అబ్బా ఇదంతా పెద్ద పని కదా అని అనుకుంటే
కుచ్ పానేకే లియే కుచ్ కోనా పడతా హే అంటారు కదా. అంటే కొన్ని కావాలంటే కొంచెం కష్టపడక తప్పదు. అంటే మనకి కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు, లేదంటే ఏసీ కొనుక్కునే స్తోమత లేదు, అలా అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఈ వేసవకాలం చల్లగా హాయిగా ఉండాలనుకుంటే ఎన్ని పనులు చేసుకుంటున్నాం రోజు, బోళ్ళని పనులు, వంట చేయటం ఇవన్నీ చేస్తున్నాం కదా. వాటితో పాటు ఇది కూడా ఒక పని అనమాట. ఇక్కడ ఒక ఇది ఉంటుందన్నమాట, ఆ బటన్ తీసేసేస్తే లోపల ఉన్న వాడేసిన వాటరు, అంటే రాత్రి పట్టిన వాటర్ అంతా కూడా మనకి చక్కగా వచ్చేస్తాయి. అప్పుడప్పుడే ఇక్కడ చక్కగా ఒక బకెట్ లాంటిది పెట్టేసుకుంటే ఆ వాటర్ అంతా దీంట్లో పడిపోతాయండి. పడిపోయిన తర్వాత అప్పుడు మనం ఫ్రెష్గా వాటర్ పట్టుకోవడమే అనమాట. ఎక్కువ టైం వాడుతున్నాం అనుకునే వాళ్ళు రోజులో పొద్దున పూట ఒక్కసారి పట్టుకుంటే చాలు, లేదా నైట్ టైమే వాడతాం అనుకున్న వాళ్ళు ఈవినింగ్ ఒక్కసారి పట్టుకుంటే చాలు, లేదా రోజంతా వాడుతున్నాం అనుకున్న వాళ్ళు పొద్దున ఒకసారి, చక్కగా నైట్ టైము 7కి అలా ఒకసారి పట్టుకుంటే మనకి చక్కటి చల్లగాలి సొంతం అవుతుందండి. జనరల్గా నాకు ఫస్ట్ నుంచి ఉన్న అభిప్రాయం ఏంటంటే కూలర్ కొనుక్కోవాలి అని అంటే, అబ్బా వద్దు కూలరు, ఎప్పటికైనా సరే కొత్త ఇల్లు కట్టుకుని ఆ కొత్త ఇంట్లో ఏసీ ఫిట్ చేయించుకోవాలి, ఈ కూలర్ కొన్న దగ్గర నుంచి మళ్ళీ వాటర్ మార్చుకుంటూ ఉండాలి, పైగా ఆ వాటర్లో నుంచి పిచ్చి నీచు వాసన వస్తూ ఉంటుంది, ఇవన్నీ ఎవరు పడతారు, వద్దులే బాబు అలా అనుకునేదాన్నండి. అయితే నేను కొనడానికి మెయిన్ నన్ను మోటివేట్ చేసింది ఏంటంటే, మేము మా ఇల్లు కట్టుకుందాము అనుకున్న టైంలో మేము మా ఇల్లు పడగొట్టిన తర్వాత బయట రెంట్కి వెళ్ళామండి. హౌస్ ఓనర్ వాళ్ళకి ఆల్రెడీ ఏసీ ఉంది, అయినా కూడా కొత్తగా ఈ కూలర్ తెచ్చారనమాట. తెచ్చిన సంగతి కూడా నాకు యాక్చువల్గా తెలీదు. అయితే ఆ పోర్షన్ వైపుకి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటి ముందు నుంచే మేము మా పోర్షన్లోకి వెళ్ళాలండి. అలా వెళ్తున్న క్రమంలో వాళ్ళ రూమ్లో నుంచి కర్టెన్ వేసినా కూడా ఒక చల్లటి గాలి వచ్చిందనమాట. ఎలాగంటే మనము ఒక పెద్ద షాపింగ్ మాల్స్ ముందు నుంచి, లేదంటే బాగా ఏసీ ఉన్న రూమ్ ముందు నుంచి మనం వెళ్తుంటే మనకి చల్లటి గాలి ఎలా తగులుతుంది, ఓకే లోపల ఏసీ ఉందేమో అని అనిపిస్తుంది చూడండి. అలాంటి చల్లగాలి వచ్చిందనమాట. నేను అడిగాను ఆవిడ్ని, ఏంటండి మీరు హాల్లో ఏమన్నా ఏసీ ఫిట్ చేయించారా, ఇంతకుముందు ఇలా వచ్చేది కాదు, రూమ్లో తీసి హాల్ ఏసీ ఇటు పెట్టారా అని అడిగాను. అలా అడగగానే ఆవిడ ఏమన్నారంటే, లేదండి మేము కొత్తగా కూలర్ తెచ్చాము, ఆ కూలర్ని బయట ఉన్న విండో దగ్గర ఫిట్ చేయించామండి అని చూపించారు. చూపిస్తే సేమ్ ఈ కూలర్ అండి హాల్కి ఉన్న కిటికీ దగ్గర బిగించారనమాట. బయట వైపు పెట్టి ఇదిగో ఈ పోర్షన్ మాత్రం ముందు ఇంట్లోకి ఉండేటట్టుగా పెట్టి బయట వైపుకి పెట్టుకున్నారు. నాకు నిజంగా లోపలికి వెళ్ళి చూసి ఈ కూలర్ ఆన్ చేస్తే నేను నిజంగా వండర్ అయిపోయానండి. ఏంటి ఇది రియల్గా ఏసీ లాగా ఉంది అని చాలా ఆశ్చర్యపోయాను, చాలా నచ్చిందనమాట. సరే కరెంట్ బిల్ అది ఎలా వస్తుందో చూద్దాము అని మా హస్బెండ్కి చెప్పాను. చెప్తే మా హస్బెండ్ ఏమన్నారంటే, వద్దులే మళ్ళీ ఈ కూలర్ కొనటం ఇవన్నీ ఎందుకు, మనం ఇల్లు కట్టేసుకుంటున్నాం కదా, మనము కట్టుకున్న తర్వాత ఏసీ ఫిట్ చేయించుకుందామని అన్నారు. కానీ నేను ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంకా ఏసీ యూస్ చేయటమే మానేశారనమాట ఈ కూలర్ కొన్న తర్వాత. నాకు బాగా నచ్చి ఇంకప్పుడు లేదు మనం కొనుక్కుందాము, ఒకవేళ ఇల్లు కట్టుకుని ఏసీ పెట్టుకున్న ఒక్క రూమ్లో పెట్టుకుంటాం కదా, అన్ని రూమ్స్కి అవసరం లేదు, మనం చక్కగా ఇది కొనుక్కుందామని మేము అప్పుడు కొనుక్కున్నామండి. మేము కొని దగ్గర 7 years దాటిపోయి 8th year అండి. ఇప్పుడు మేము కొన్న టైంలో కరెక్ట్గా 10,000 అండి. ఇది ఇప్పుడు ఎంత ఉంది ఏంటి అనేది నేను వీడియో రన్ అవుతున్నప్పుడు స్క్రీన్ మీద అయినా సరే ఇప్పుడున్న సింఫనీ జంబో ప్రెజెంట్ ప్రైస్ అనేది నేను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానికి ట్రై చేస్తానండి. ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళ చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఏసీ అనమాట. తక్కువ రేట్లో ఒక్కసారి వచ్చేస్తుంది. తర్వాత ఇంకా మనకు ప్రతి నెల కూలర్ కూడా నార్మల్గా మనకు ఫ్యాన్కి వచ్చే కరెంట్ బిల్లే వస్తుందండి, ఎక్స్ట్రాగా అయితే ఏమీ రాదు. కాకపోతే మెయిన్గా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా సరే ఒక వస్తువు కొన్నామంటే దాన్ని మనం వాడే విధానాన్ని బట్టే దాని ఉపయోగాలు అనేవి మనం చక్కగా పొందొచ్చండి. ఇది దీనికి కరెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. నేను ఇందాకే చెప్పినట్టు ఫస్ట్ మనము మెయిన్గా రూమ్ లోపలికి తలుపులన్నీ వేసేసి ఉన్న రూమ్ లోపలికి కాకుండా కిటికీ దగ్గర కానీ ఇలా ఒక తలుపు ఉన్న చోట కూలర్ వెనక వైపు బయట వైపు వచ్చేటట్టుగా చూసుకుంటే బయట గాలంతా చక్కగా మనకు పీల్చుకుంటుంది. ఇంకోటి మెయిన్ థింగ్, ప్రతిరోజు వాటర్ అనేది మార్చుకోవాలి. మీరు ఇందులో ఎటువంటి సెంట్ లాంటివి కూడా వేయక్కర్లేదు, ఎటువంటి పిచ్చి వాసన మీకు రాదు. ప్రతిరోజు వాటర్ మార్చుకుంటే ఫ్రెష్ గాలి అనేది మనకు వస్తుంది అనమాట.
చక్కగా మన ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని రూమ్స్లోకి గాలి స్ప్రెడ్ అవుద్ది. అలా స్ప్రెడ్ చేయడానికి వీలుగా మీకు ఆప్షన్స్ అన్నీ కూడా ఇందాక చూపించాను కదా. అర్థమైందా మీకు? ఈ వీడియో చూసిన తర్వాత ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నేను మీకు తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. నేను ఎప్పుడు చెప్తాను కదా, మనము ఏదైనా ప్రమోషన్ కోసము లేదంటే ఎవరో చెప్పమన్నారు కదా ఇది బాగుంటుంది అని చెప్పటం కన్నా మనం ఆ వస్తువుని వాడి దానివల్ల బోల్డ్ అని ఉపయోగాలు పొంది చాలా లాభం పొందిన తర్వాత ఆ మాటని ఇంకో 10 మందికి చెప్తే అది చాలా వేరుగా ఉంటుందండి. అది చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది, అబ్బా ఈ కూలర్ వల్ల మనం ఎంత ఉపయోగాలు పొందుతున్నాం కదా, దీన్ని మన ఛానల్లో పెట్టాలి. ఎందుకంటే అందరూ ఏసీ కొనుక్కునే వాళ్ళే ఉండరు కదా, అవునా కదా? కానీ ఈ వేసవకాలం వచ్చిందంటే అందరూ తప్పించిపోతూ ఉంటారు ఆ చల్లగాలి కోసం. ఆ వేడిని భరించలేక ఏం చేయాలి డాబాల పైన పడుకునేవాళ్ళు, లేదంటే ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టుకునేవాళ్ళు, ఇలా చాలా రకాలు ఉంటారు కదా. ఆ ఫ్యాన్ వేడి గాలి కన్నా ఇలాంటి చల్ల గాలి చాలా బాగుంటుందండి. కూలర్ కొనుక్కునే ఉద్దేశం ఉంటే గనక, లేదంటే ఏసీని పెట్టలేము, ఏసీ కొనుక్కునేంత బడ్జెట్ లేదు అనుకునేవాళ్ళు సింపుల్గా ఇది అసలు ఈక్వల్ టు ఏసీ అండి, ఇది కొనేసుకోండి. అంటే మనము ఈ సంవత్సరం సపోజ్ వేసవకాలం అంతా బాగా వాడామనుకోండి, ఇప్పుడు ఈ గడ్డితో ఉన్న ఈ మ్యాట్స్ చాపలు లాంటివి ఉన్నాయి కదా, ఇవి తడిసిపోయి నాని పాడైపోతాయి. మనం కొత్తగా కూలర్ కొన్నప్పుడు మనం బాగా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే 2 years గ్యారంటీగా వస్తాయండి, ఏమీ పాడవ్వు అనమాట. ఒకవేళ మనకి 2 years తర్వాత ఇవి పాడైనవి బాగా కొంచెం మెల్ట్ అయిపోతున్నాయి, పలచబడిపోయినాయి, గడ్డంతా పాడైపోయింది అని మనం అనుకుంటే మనకి చక్కగా హోల్సేల్లో ఈ మ్యాట్స్ దొరుకుతాయండి. సింఫనీ జంబో ఆ కూలింగ్ మ్యాట్స్ కావాలని అడగటమే కొనుక్కోవచ్చు. అంటే 3 వైపులా కదా, 3 వైపులు 3 మ్యాట్స్ మనకి ప్యాక్ చేసి కంపెనీవే అమ్ముతారండి. అవి తెచ్చుకుని ఏ ఎలక్ట్రీషియన్ అవసరం లేదు, మనమే చక్కగా ఇవన్నీ ఉంటాయి, స్క్రూలు ఉంటాయి, వీటన్నిటితో ఇది ఓపెన్ చేసేసుకుని చక్కగా ఆ పాత మ్యాట్ రిమూవ్ చేసేసి కొత్త మ్యాట్ ఫిట్ చేసేసుకుని ఇది ఫిట్ చేసేసుకోవచ్చు. లేదు ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకుంటే ఒక ఎలక్ట్రీషియన్ పిలిపించి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేస్తే మనం బయట నుంచి హోల్సేల్లో తక్కువకి తెచ్చుకోవచ్చు. తక్కువలో తక్కువ 300-400కి వచ్చేస్తాయండి ఆ మ్యాట్స్. ఎలక్ట్రీషియన్తో ఇవి సెట్ చేయించుకుంటే మనకి ప్రతి సంవత్సరం కూడా కొత్తగా కూలర్ కొన్నప్పుడు మనకి ఎంతైతే కూలింగ్ వచ్చేది, ఎంతైతే బోల్డ్ అని అడ్వాంటేజెస్ ఉంటాయి అవన్నీ పొందొచ్చండి. అర్థమైందా మీకు? వేరే కూలర్స్ ఎలా ఉన్నాయి అనేది నాకు కరెక్ట్గా తెలియదు, నేను వాడాను కాబట్టి ఈ సింఫనీ జంబో అనేది ఎక్సలెంట్ పీస్ అండి. నేను మళ్ళీ పదే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు, ఎవరో చెప్పమంటే చేసే వీడియో కాదండి. నేను దగ్గర 7 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 8వ సంవత్సరంలోకి వచ్చాము. దీన్ని బట్టే ఇది నాణ్యత కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మోటార్ పోవడం కానీ ఏమీ పాడవల, మనకి చక్కగా వారంటీ వస్తుంది, ఏమీ పాడవలేదండి. ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, కొంతమందికైనా ఉపయోగపడుతుందని బాగా ఆశిస్తున్నానండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. తప్పకుండా ఈ వీడియో అవసరం ఉన్న ఎవరికైనా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.